మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం మంజూరైన 50 కోట్ల నిధులు గోల్మాల్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి 50 కోట్ల నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కమిషనర్ను సస్పెండ్ చేసి నిధులను రికవరీ చేసి హై లెవెల్ కమిటీ వేసి విచారణ చేపట్టాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మున్సిపల్లో జరిగిన అవినీతిపై ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఒక్క పాలకపక్షం 5 సంవత్సరాల లోపే దాదాపు ఇంకో ఏడాది పాటు ఈ ఏడాదిలోనే 4 ఏళ్లలో 9 మంది కమిషనర్లు మారడం అంటే రాష్ట్రంలోనే ఇది ఒక అవినీతి చరిత్ర మున్సిపాలిటీగా పేరు పొందింది. ఈ మున్సిపాలిటీలో 9 మంది కమిషనర్లు ఎందుకు మారింది, ఎవరెవరు ఎంతెంత తిన్నారు, ఎవరెవరికి పంపకాలు కుదరలేదని వాటితోనే ఈరోజు కమిషనర్లు మారడం కానీ, ఈ పాలకపక్షం దగ్గర పనిచేయలేకనో, లేకపోతే కమిషనర్ల అవినీతులతోనో, లేకపోతే చైర్మన్లు దోచుకునే సొమ్ములను తట్టుకోలేకనో ఏ ఉద్దేశంతో పోయారో మరి దాన్ని పూర్తిగా కలెక్టర్ గారు దీన్ని పరిశీలించి ఆ అవినీతికి పాల్పడ్డ అధికారులు కావచ్చు, వార్డు కౌన్సిలర్లు కావచ్చు, చైర్మన్లు, వైస్ చైర్మన్లతో సహా వారి బండారం బయటపెట్టి ప్రజలకు రావాల్సిన నిధులను ఖచ్చితంగా అవి తిన్న సొమ్మంతా కక్కించి కలెక్టర్ గారు వారిపై యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇవాళ డోర్నకల్ పట్టణంలో కనీసం వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక బోర్ బాగు చేయాలన్నా, ఒక పంపు వేయాలన్నా కూడా ₹1 కూడా మున్సిపాలిటీలో లేదని నిర్భయంగా అందరికీ తెలిసే విధంగానే కమిషనర్లు కావచ్చు, పాలకవర్గం కావచ్చు తెలుస్తుంది. మరి పట్టణమేమో అభివృద్ధి చెందుతుందని మన మాజీ ఎమ్మెల్యే గారు పట్టణ అభివృద్ధి చెందింది, దీనికి ఒక 50 కోట్లు తెచ్చినాము, ఈ 50 కోట్లతోని సుందరీకరణ పనులు కావచ్చు, ఇంకేయో ఇతర పనులు చేస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. ఆ 50 కోట్లని మన తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మున్సిపాలిటీలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని మున్సిపాలిటీ పాలకవర్గం బీఆర్ఎస్ నాయకులే పోయి కలెక్టర్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే వాళ్లకు ఒప్పందాలు కుదరక ఇవన్నీ వాళ్ళ లొసుగులన్నీ బయటపెట్టడం జరిగింది. ఈ నిధులు మున్సిపాలిటీకి వచ్చినటువంటి నిధులు 20 కోట్ల నిధులు వచ్చినాయి. ఆ నిధులు ఏమైనాయి, వాటి యొక్క వివరాలు ఇంతవరకు తెలియదు. ఎవరికి దోచినట్టు వాళ్ళు నిధులు స్వాహా చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపైన కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరూ చర్యలు తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి త్వరితగతిన ఈ నిధులను రికవరీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ఇంకొకటి, ఈ 20 కోట్ల నిధులు కేవలం శిలాఫలకాలకు మాత్రమే ఉన్నాయి. శిలాఫలకాలకు 20 కోట్ల నిధులనే ఉన్నాయి, కానీ ఇక్కడ అభివృద్ధి మాత్రం అవపడతలేదు. ఈ అభివృద్ధి నిధులు మొత్తం వాళ్ళ సొంత లాభాల కోసం వాడుకున్నట్టు మాకు అందిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇంతటి వారైనా సరే పాలకవర్గాన్ని రద్దు చేసినా సరే ఈ డబ్బులను రికవరీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం కాబట్టి ఇటువంటి అవినీతికి తావు లేకుండా మా డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు